మెట్రో ప్రభుత్వ పరం 13,615 కోట్ల రుణం ఇవ్వడానికి ఐఆర్ఎఫ్సి అంగీకారం. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశలో కీలక పరిణామం. మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కీలకమైన దాదాపు 13,600 కోట్ల రుణం ఇవ్వడానికి ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంగీకరించగా అందుకు సంబంధించిన ఒప్పందానికి డాక్యుమెంట్లు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 30 నాటికి మెట్రో రైలు ప్రభుత్వ పరం కావడానికి మార్గం సుగమైంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రస్తుతం ఎల్&టీ ఎంహెచ్ఆర్ఎస్ ఎంఆర్హెచ్ఎల్లో నిర్మించి నిర్వహిస్తుందన్నమాట. స్వాధీన ప్రక్రియతో ముడిపడి ఉన్న పలు అంశాలు మంత్రివర్గ ఉపసంఘం చేసిన అనేక సిఫార్సులను ఇక్కడ నిన్న జరిగిన మనకి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ టేక్ ఓవర్కి సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఐఆర్ఎఫ్సి నుంచి రుణం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండర్టేకింగ్ లేక ప్రభుత్వ గ్యారంటీ తదితర అంశాలకు మంత్రివర్గ ఆమోదంలో చర్చించారన్నమాట. 20 ఏళ్ల కాల వ్యవధిలో తిరిగి చెల్లింపు. ఐఆర్ఎఫ్సి ఇచ్చే దాదాపు 13,600 కోట్ల రుణాన్ని 20 ఏళ్ల కాల వ్యవధిలో మెట్రో రైలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం కూడా పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించింది. గతంలో ఐఆర్ఎఫ్సి అంగీకరించిన 12,750 కోట్ల రుణం కంటే తాజాగా అంగీకరించింది ఎక్కువ. ఈ రుణాన్ని పొందడానికి ఐఆర్ఎఫ్సి, హెచ్ఎంఆర్ఎల్ అదేవిధంగా ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ అవసరం అనమాట. తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీకి సంబంధించి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ కూడా అందించాలని చెప్పారు. బడ్జెట్ మద్దతు కూడా ఉండాలని పేర్కొన్నారు. సో మొత్తం మీద ఏది ఏమైనా మెట్రో మొదటి దశకు 15,000 కోట్ల వ్యయంతో ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ నుంచి ప్రభుత్వం కొనడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మొత్తం మీద డబ్బులతో ఎలాగైతేనో ఈ ఏడాది పాటు ఎల్&టీ ఉద్యోగుల కొనసాగింపు అయితే ఉంటుందని కూడా చెప్తున్నారన్నమాట. తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించి మార్పు అయితే చేస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మెట్రో రైలు అయితే ప్రభుత్వ పరం కాబోతుందన్నమాట తెలంగాణలోని. సో దీన్ని బట్టి ప్రభుత్వం పరం అయినప్పుడు ఇంకా ఛార్జీలు తగ్గించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అదే చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.